దేవుని వాక్యం చదువుకుందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగుచేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలు. మలాకి యేసు ప్రభువారిని రాకడ గురించి ప్రవచిస్తూ వచ్చాడు. మలాకి ఒక్కడే కాదు, అబ్రహాం మొదలుకొని అందరూ ప్రవక్తలు కూడా దేవుని రాకడను ప్రవచిస్తూ వచ్చారు. దేవుడు కుమారుడైన యేసు ప్రభువారు ఈ లోకానికి రావలసిన్నదని ప్రవచిస్తూ వచ్చారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొస్తాడో, అయితే తన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగచేయును. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి నీతి సూర్యుడుగా వచ్చాడు. భూలోకమంతా పాపంతో నిండి ఉన్నది, భూలోకమంతా పాపం ఉన్నది. అయితే ఈ పాపభూయిష్ట లోకానికి యేసు ప్రభువారు నీతి సూర్యుడుగా వచ్చాడు. ఎందుకు అని గమనిస్తే, తన బిడ్డలైన మనకు ఆరోగ్యం కలుగు చేయటానికి, ఐశ్వర్యం కలుగు చేయటానికి, దీర్ఘాయుషు కలుగు చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కనుకనే మలాకీతో దేవుడు ప్రవచిస్తూ వచ్చాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము ఇచ్చును. యేసు నామములో ఆరోగ్యము.